మరణాత జీవాహారమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానము తెలుపుచూ ఉన్నాము. ఈ లెంట్ సీజన్లోని ఈ యొక్క కార్యక్రమములో మిమ్ములను క్రీస్తు యొద్దకు, క్రీస్తుని సిలువ యొద్దకు నడిపించుచున్నాయని మేము నమ్ముచూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభుని సిలువ ప్రతి విశ్వాసి జీవితములో కేంద్రముగా ఉండాలి. తద్వారా క్రీస్తుని ఉపదేశము, క్రీస్తుని క్రయధనము వలనైన దీవెనలు, ఫలములు, మేలుతో మీరు నింపబడవలనని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాము. యూ కెనాట్ గివ్ సంథింగ్ దట్ యు డు నాట్ పొజెస్. నీవు కలిగి ఉండనిది నీవు ఇవ్వలేవు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటల్లో అత్యంత బలమైన మాటలను కొన్నిటిని మనము సువార్తలలో చూస్తూ ఉన్నాం. అందులో ఒకటి యోహాను సువార్త 14వ అధ్యాయములోని 27వ వచనములో చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా వ్రాయబడి ఉంది. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఈ మాటలో యేసుక్రీస్తు ప్రభు he speaks as he is the author of peace. శాంతి ప్రదాతగా అధికారముతో యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలను పలుకుచూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులను మనము చూచినప్పుడు సిలువనెక్కుటకు మునుపు, సిలువనెక్కిన తరువాత, సిలువపై నుండి క్రీస్తు యేసు దింపబడిన తరువాత సైతము వారిలో ఆందోళన నిండినది. ఎంత ఆందోళన అనగా తమను తాము బంధించుకునే అంతటి ఆందోళన వారిలో నిండి ఉన్నది. కానీ అట్టి శిష్యులను క్రీస్తు యేసు సిద్ధము చేయించు ఉన్నాడు. నేను మీకు బహుకరించు రక్షణ, నీతి మొదలగు వాటితో పాటుగా నేను మీకు బహుమానముగా ఇచ్చుచున్నది నా శాంతి. అందుకని స్పష్టముగా నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఈ మాటలు చెప్పుటలో ప్రభు స్పష్టము చేయించు ఉన్నాడు. ఈ శాంతి లోకములో మీరు కనుగొనగలిగిన శాంతి కాదు. వాస్తవంగా లోకము నీకు శాంతినివ్వలేదు. ఒకవేళ లోకము వలనైన శాంతి నీకు కలుగుచున్నదని నీవు భావించినను ఒక్కసారి బేరీజు వేయండి, తూకానికి తీసుకుని రండి. ఆ శాంతి తాత్కాలికమే. కానీ యేసుక్రీస్తు ప్రభు వలనైన శాంతి శాశ్వత కాలము నీ జీవితంలో నిలిచి ఉండగలిగిన శాంతి. ఎందుచేతనగా యేసుక్రీస్తు ప్రభు లోకములోనికి వచ్చుచున్న గడియలో చెప్పబడి ఉన్న ప్రవచనము, వ్రాయబడి ఉన్న ప్రవచనము, ఆయన సమాధాన కర్తయ్యగు అధిపతి. అందుకని ఈరోజు క్రీస్తును కలిగిన వారి హృదయములో క్రీస్తు యేసు రారాజై ఉండగా క్రీస్తును బట్టి నెమ్మది కలిగిన వారై ఉన్నారు. లోకములో వారి స్థితిగతులు ఏమై ఉన్ననో, పోరాటములు ఎట్టివై ఉన్ననో, శోధనలు ఎంత బలమై ఉన్ననో, వారి శ్రమలు, వారి వ్యాధులు ఎంత ఆవేదనను వారిలో పుట్టించుచు ఉన్ననో, దేవుడు ఉన్నాడని, రక్షకుడు క్రీస్తు ఉన్నాడని, ఆ క్రీస్తు యేసుని సహాయము వారి సొంతమయ్యున్నది అని ధైర్యము నిండిన వారై క్రీస్తు యేసుని బట్టి శాంతితో జీవిస్తూ ఉన్నారు. లోకము నిన్ను ఆందోళన బాటలో నడిపిస్తుందేమో, ఆ ఆందోళన బాటలో శాంతి ఎక్కడ దొరుకుతుందని నీవు అన్వేషించు ఉన్నావేమో. యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, కమ్ అంటు మీ, నా యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అందుకనే ఈ ఉదయకాల సమయమందు నీవు సిలువ యొద్దకు రాగలిగితే, సిలువ అనగా నీ పాపముల నిమిత్తమై క్రీస్తు యేసు వెలచెల్లించిన చోటు, సిలువ నిన్ను దేవునితో మమేకము చేసిన స్థలము. And if you can come to that cross, you'll be united with God and thereby receive his peace. దేవునితో ఏకమొకటి మాత్రమే కాక దేవుని సమాధానాన్ని నీవు పొందుకోగలవు. క్రీస్తు యేసుని శాంతి సిలువ యొద్ద మీదగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయమందు ఈ మాటలు విన్న మాకు నీ శాంతిని నింపుము. లోకములో తండ్రి శాంతిని వెదుగుచున్నాము కానీ అది దొరకడము లేదు. శాంతి అని ఎంచినను కూడా అది తాత్కాలికమైన ఉపశమనము మాత్రమే మాకు అనుగ్రహించుచు ఉండగా, నీ వలనైన నిత్య శాంతి, నిత్య సమాధానము మాకు అనుగ్రహించుము. నీ శాంతిని మాకు అనుగ్రహించుము. మాకు అనుగ్రహించుచున్నావు నమ్ముచు నిన్ను వందించుచు ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May the peace of Christ Jesus be yours. Maranatha.